స్వామి, కావేరి నాతో ఉండగా నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. నాకు కష్టం వస్తే తను నా ముందుండేది, నేను విజయం సాధిస్తే తను నా వెనకుండేది. అలాంటి కావేరి ఈ రోజులా ఎందుకు మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు. నమ్మాలనిపించడం లేదు. కానీ జరిగేదంతా చూస్తుంటే నమ్మక తప్పడం లేదు. ఇంకో గంటలో నేను యమజమెళ్ళలో తాళి కట్టక తప్పదు. కావేరి దూరం అయిపోతుందన్న బాధగా ఉంది. ఈ విషయాన్ని నేను అమ్మకు కూడా చెప్పుకోలేను. అందుకే నీకు చెప్పుకుందామని వచ్చాను. కావేరి ఎలా మారిందో యమజ కూడా అలాగే మారింది. తను చెడుగా మారితే యమజ మంచిగా మారింది. అందువల్లే అమ్మ కూడా యమజ వైపు మాట్లాడుతుంది. ఇదంతా కావేరి చేతులారా చేసుకుంది. నా తప్పు గాని అమ్మ తప్పు గాని ఏమీ లేదు. ఒకవేళ నిజంగా నా తప్పే ఉంటే నన్ను క్షమించు స్వామి, క్షమించు.